ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక్క శారీతోనే 2 డ్రెస్సులు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చి ఒకటేమో ఫ్రాక్ అయింది, ఒకటేమో లంగా జాకెట్ అయిందనమాట. పైన బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బ్లౌజ్తో లంగా జాకెట్ అనేది కుట్టేసుకున్నాను అనమాట. ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్, పైన లంగా కుట్టాల్సిందనమాట, శారీ అనమాట. ఇది వచ్చేసి ఇదేమో లైనింగ్ పీస్ అనమాట. ఇంకోటేమో డిజైన్ పీసు, బ్లాక్ది వచ్చేసి డిజైన్ పీస్ అనమాట. ఇప్పుడు ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందు లైనింగ్ని ఈ విధంగా 2 మడతలు వేసుకొని, ఇవి వచ్చేసి మొత్తం 4 మడతలు రావాలన్నమాట. 2 మడతల మీద తీసుకొని క్లాత్ని 4 మడతల మీద వేయాలన్నమాట. వేసాక ఆది డ్రెస్ తీసుకొని లైనింగ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి, పొడవు అనేది. కింద ఏమో మనం కింద మడిచి కుడతాం కదా, అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత పొడవు ఉందో చూసుకొని. ఇది లంగా జాకెట్ అని గౌన్ కదా మనం కుడుతుంది, అందుకని ఈ 2 పీసులు మనకి లంగా జాకెట్కి గౌన్కి 2 కావాలి కదా కింద లంగాకి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇవి వచ్చి మొత్తం 8 పీసులు అనేవి వస్తాయి. 8 మడతలు అంటే ఒకదానికి 2 పీసులు, ఒకదానికి 2 పీసులు, మొత్తం 4 పీసులు అనేవి వస్తాయి అన్నమాట మనకి. ఈ విధంగా మనం బాడీ లంగాకి పైన బాడీ యాడ్ చేస్తాం కదా, బాడీ మీద కుచ్చిపోసి కుడతాం కదా. ఇప్పుడు బాడీకి మనం అది చూసుకోవాలన్నమాట. కింద ఎక్స్ట్రా ఉన్నది ఖర్చులకి మార్కింగ్ కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. కింద సమానంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా పొడవు ఎంత ఉందో చూసుకోండి. బాడీ పొడవు అనేది, బాడీ పొడవు మార్క్ చేసేసుకొని టైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డరు వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను అనమాట. చంక రౌండ్కి మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ మనకి బాడీ నెక్ పొడవు వచ్చేసి 5.5కి మార్క్ చేసేసుకున్నాను. చంక రౌండ్ కూడా 5.5కి మార్క్ చేసేసుకున్నా. ఇవి ఏంటంటే మడిచి కుట్టేసుకోవాలి కాబట్టి నేను పైన బాడీ అనేది మనకి కిందకే ఉండాలి, లేకపోతే జాకెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కిందకే పెట్టేసుకోవాలి. కింద వచ్చి కొంచెం పైకి 1/2 ఇంచ్ పైకి మర్చుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం గౌన్కి వచ్చేసి పైన బాడీ కుట్టేసుకోవాలి కదా, పైన బాడీ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది మడత పెట్టేసుకొని మనకి ఎంత పొడవు ఉందో చూసుకోండి. బాడీ పొడవు అనేది షోల్డర్ కాడ నుంచి కింద మనకి బాడీ అనేది పొడవు ఎంత ఉందో చూసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇది నెక్ వచ్చి 2 ఇంచెస్, 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టేసుకుంటున్నాను. 5.5 ఏమో చంక రౌండ్కి మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని రౌండ్గా ఈ విధంగా గీసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. కట్ చేసేసుకున్నాక కింద కూడా 1/2 ఇంచ్ మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ వచ్చి నేను రౌండ్ మెడే పెట్టేసుకుంటున్నాను. మనకి ఆది డ్రెస్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ అనేది ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని 2 ఇంచెస్ విడ్త్తో పెట్టేసుకొని రౌండ్గా ఒక డ్రా చేసేసుకోండి. మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకోండి. బ్యాక్ వచ్చి నేను బోట్ నెక్ అనేది పెడుతున్నాను అనమాట. ఇప్పుడు 2 ఇంచెస్ పెట్టేసుకొని 2 ఇంచెస్ పొడవు పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్నాక కింద వచ్చి ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని డైమండ్ షేప్లో నేను డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. బోట్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. మార్కింగ్ పెట్టిన విధంగానే కట్ చేసేసుకోండి. వెనక బోట్ నెక్ అనేది రెడీ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకున్నాము. మిగిలిన పీస్ ఉంది కదా మనకు లైనింగ్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. చేసుకున్నాక మనం బుట్ట హ్యాండ్స్ అనమాట, చేతుల వరకు బుట్ట హ్యాండ్స్ లాగా పెడుతున్నాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్కి పిల్లలకి బుట్టలు అయితే బాగుంటాయి కాబట్టి బుట్ట హ్యాండ్స్ లాగా ఈ విధంగా డబుల్ మడుతుంది కదండి, ఈ విధంగా మధ్యకి కట్ చేసేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం తర్వాత. ఇప్పుడు మెయిన్ శారీ పీస్ వచ్చేసి 2 పీసులుగా చేసేసి కట్ చేసేసుకోండి మధ్యకి. ఇప్పుడు శారీ మొత్తాన్ని 2 ముక్కలు చేసేసుకోండి. చేసుకున్నాక ఈ విధంగా మనం కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ ఉంచుకొని ఆది డ్రెస్ తీసుకొని
మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. లైనింగ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ పొడవు అనేది చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసేసుకోవాలన్నమాట. కింద 1 ఇంచు ఎక్స్ట్రా మనం మర్చి కుట్టుకోవడానికి కొంచెం వదిలిపెట్టేసి పైన ఎంత ఉందో చూసుకొని కట్ చేసేసుకోవాలి. సిల్క్ క్లాతే కాబట్టి మనకి ఎమ్మటే కట్ అయిద్ది అనమాట. పట్టు అనేవి కట్ కావు, కానీ సిల్క్ మాత్రం ఎమ్మటే కట్ అవుతాయి అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక లంగాకి డ్రెస్కి రెండిటికి కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు బాడీకి పైన మిగిలింది మనం కట్ చేసాం కదా ఎక్స్ట్రా, అది చూసుకోవాలన్నమాట. మనకి సరిపోయిద్దో సరిపోదో పొడవు అనేది నాకు ఇక్కడ సరిపోయిందనమాట. ఈ విధంగా 2 మడతలు వేసుకొని మనం బాడీకి ఎంత ఉందో కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇవేమో పైన బాడీకి, హ్యాండ్స్ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని మిగిలిన క్లాత్ ఎంత ఉందో చూసుకొని దాన్ని ఇట్లా ఈ విధంగా 2 మడతలు వేసుకొని హ్యాండ్స్ అనేవి పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు పైన బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ని అది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని పొడవు వెడల్పులు అనేవి చూసుకొని మనం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని 4 మడతలు వేసుకొని పొడవు వెడల్పు చూసుకోండి. వెడల్పు చూసుకున్నాక ఈ విధంగా పెట్టేసుకున్నాక పొడవు అనేది చూసుకోండి. బ్లౌజ్ పొడవు అనేది చూసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. ముందుగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకుంటే మనకి నీట్గా అర్థమైద్ది అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని పొడవు అనేది ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కింద 3 ఇంచెస్ అనేది తక్కువ తీసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ 3 ఇంచెస్కి నేను పైన కుచ్చు అనేది పోస్తాను అనమాట బ్లౌజ్కి. 2 ఇంచెస్ నెక్కి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టేసుకొని 5½ చంక రౌండ్ పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకొని రౌండ్గా గీసుకుంటున్నాను. అదేవిధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకున్నాక ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాము. ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాబట్టి 4½ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. స్టార్ నెక్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ అనేది పెడుతున్నాను అనమాట. ఈ విధంగానే కట్ చేసేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాము. ఇది లైనింగ్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టేసుకొని అది బ్లౌజ్ మీద అదే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కట్ చేసింది లైనింగ్ పీస్లు అనేవి పెట్టేసి కట్ చేసేసుకుందాము. మిగిలిన భాగం అనేది మనం కింద కుచ్చు పోసుకొని కుట్టుకోవడానికి అనమాట. ఈ మిగిలిన భాగం ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇవే పెట్టేస్తున్నాను. శారీలో క్లాత్ ఈ విధంగా రెడీ అయింది అనమాట. కట్ చేసినవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేశాక ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట. ఒక శారీని 2 డ్రెస్సులుగా స్టిచ్ చేసామన్నమాట. పిల్లలకి అయ్యేసరికి సరిపోయింది మనకి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.